నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నందిపేట నియోజకవర్గంలో పర్యటించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. జకరన్పల్లి మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన. ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ. మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతి వేడుకలు. మహిపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ. ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్న రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. జకరన్పల్లి మండల పరిషత్ ఆవరణలో ఇందిరమ్మ నమూనా మోడల్ హౌస్ పనులకు గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలలో భాగంగా ఈ నెల 26వ తారీఖు నాడు రైతు బంధు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆయా గ్రామాలలో గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పనులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగినందున సాగు చేసే భూములను మాత్రమే పరిశీలన చేసి అసలైన రైతులకు లబ్ధి చేకూరే విధంగా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లోనవ్వకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుణ్ణి ఎంపిక చేసే విధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ సాయిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, గోర్తే రాజేందర్, మాజీ సర్పంచ్లు జక్కం బాలకృష్ణ, తాట్పల్లి నర్సారెడ్డి, మున్పల్లి చిన్న సాయిరెడ్డి, తలారి గంగాధర్, సింగిల్ విండో చైర్మన్ తాట్పల్లి నర్సారెడ్డి, ఎంపీడీఓ సతీష్ కుమార్, ఏవో దేవిక, ఎంఆర్ఓ కిరణ్మయ్, ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఇంటింటికి పోయి సర్వే చేసి ఎప్పుడైతే మనం ప్రజాపాలనలో అభయాసం కింద అప్పుడు మనం అప్లికేషన్ తీసుకున్నామో ఆ అప్లికేషన్స్ అందులో ఇంటికి పోయి వాళ్ళు నిజంగానే వాళ్ళు ఎలిజిబులా కాదా, వాళ్ళకు ఇల్లు ఉన్నదా లేదా, ఇల్లు ఉంటే పూల పెంకల ఇల్లు ఉందా, మళ్ళీ గుడిసె ఉందా, లేకుంటే రేపు ఇల్లు ఉందా, లేకుంటే పక్కా ఇల్లు ఉందా, ఇది చేసి దాంట్లో మనం లబ్ధిదారులను మనం ఇలా స్క్రూటింగ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అంటే ఇది ఒకటే కాకుండా ఇంకా ఇప్పుడు మనము ఈ ఒక్కొక్క రైతు వ్యవసాయ కూలీలు ఎవరికైతే భూమి లేదు వాళ్ళకు వ్యవసాయ కూలీలు ఉన్నారు, మన ఈ ఎన్ఆర్జీఎస్ కింద ఉపాధి హామీలో పనిచేసిన వాళ్ళకు వాళ్ళందరూ కూడా 12,000 రూపాయల సంవత్సరానికి 2 విడతలుగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అది కాకుండా మళ్ళీ ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడానికి, తర్వాత రైతు భరోసా, ఈ 4 మీద ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత పంచాయత్ సెక్రటరీలు వీళ్ళందరూ కలిసి ప్రతి విలేజ్లో పోయి ఇంటింటికి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ఇది ఒక లిస్టు తయారు చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత 21 నుండి 24 వరకు హియరింగ్ ఉంటుంది. అంటే గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు. గ్రామ సభలలో దాంట్లో ఉన్నటువంటి లిస్టు కరెక్ట్ అయినా కాదా, ఎవరైనా ఇంకా ఎలిజిబుల్ ఉండి కూడా వాళ్ళ లిస్టులో పేరు రాలేదా, లేకుంటే ఎవరైనా ఎలిజిబుల్ లేకుండా కానీ వాళ్ళ పేరు వచ్చినదంతా కూడా స్క్రూటినీ జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత 26వ తారీఖు నుండి 26 ఎందుకంటే అది మన రిపబ్లిక్ డే, 75 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ ఈ 20 కాబట్టి 75 సంవత్సరాల సందర్భంగా దాన్ని ఆస్పిషియస్గా తీసుకుని ఆ రోజు ఈ 4 స్కీములు ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఇలా ఇందిరమ్మ మోడల్ హౌస్ను మనం ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో కొనసాగుతున్న నూతన రేషన్ కార్డు లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియను నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వెరిఫికేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను అందించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైస్ అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్ పద్మ ఆధ్వర్యంలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్పై ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల మానసిక సామర్థ్యాలు, అభ్యసన పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికి ఉన్న సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించి వ్యక్తిగత కళాత్మక ఇంటెలిజెన్స్పై ప్రొడక్ట్ మేనేజర్ పద్మ శిక్షణ ఇచ్చారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అదేవిధంగా ఉపాధ్యాయుల శిక్షణ ఉండాలని, విద్యార్థుల అభివృద్ధిపై, నైపుణ్యాలపై దృష్టి పెట్టి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల కోసం ఇలాంటి శిక్షణలను ఉపాధ్యాయులకు ఏర్పాటు చేయడంతో శ్రీ భాషిత పాఠశాల ముందంజలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవస్థానం వద్ద స్వాగత తోరణం కోసం మరియు సీసీ రోడ్లో విద్యుత్ స్తంభాల కోసం 3 కోట్ల వరకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని వినయరెడ్డి తెలిపారు. అలాగే గ్రామంలో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తాను సహకరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామాలను అభివృద్ధి చేయటమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా వినయరెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఆయనను సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న నూతన రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వెరిఫికేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని, వెరిఫికేషన్ కోసం వచ్చిన అధికారులకు దరఖాస్తుదారులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శేఖర్, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాజీ మంత్రి మహిపాల్ రెడ్డిని ఎప్పటికీ మరవలేరని మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా గర్వించదగ్గ నాయకుడు మహిపాల్ రెడ్డి అని, ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ తరం వాళ్ళు కూడా మహిపాల్ రెడ్డి సాబ్ చేసుకుంటున్నారు. కొంచెం గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఆయన మహిపాల్ రెడ్డి సాబ్ ఈ విధంగా ఉండేవాళ్ళట, ఈ విధంగా ఇమీడియట్ రెస్పాండ్ అవుతున్నట, అరే అట్లాంటి నాయకుడు మనకు కనపడతలేడని చెప్పేసి ఈరోజు యువత మాట్లాడుతున్నారంటే చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాకు అంటారు ఏంటంటే, అరే రాజకీయాలు మారినాయి, మీరు కూడా మారాలా, మీరు కూడా మారితేనే ఏమన్నా మనం ముందుకు పోతాం, మీరు ఇంకా అదే దీనిగా ఆ సిద్ధాంతంతో పోతే మనకు ఎట్లా మీరు నష్టం జరుగుతుందని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. నిజం కూడా కొన్ని నష్టం జరిగింది, వాస్తవమే. కానీ ఆయన సిద్ధాంతాలను ఎక్కడ కూడా పక్కకు పెట్టలే. ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగానే మేము రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి. మాకేం కొత్త కాదు, అన్నీ చూస్తూనే నడుస్తున్నాం. మాకు ఏంటంటే ప్రజల అభిమానము, మహిపాల్ రెడ్డి సాబ్ గారి అభిమానం ఉన్న రోజులు బ్రహ్మాండంగా మేము ముందుకెళ్తాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకునే పండగ సంక్రాంతి అని కొనియాడారు. విద్యానగర్ కాలనీలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని, మహిళలు ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ప్రోత్సహించే విధంగా వారి ముగ్గుల పోటీలు పెట్టడం నిజంగా అభినందనీయం. మరి ముగ్గుల పోటీలు పెట్టడం అంటే మన సంస్కృతిని భారీ తరాలకు తెలియజేయడం అని నేను భావిస్తాను. ముగ్గుల పోటీలో విన్నర్స్ ఎవరంటే నా దృష్టిలో ముగ్గు వేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నరే. సంక్రాంతి పండుగ రోజున మా ఆడబిడ్డలందరూ ఎంతో సంబరంగా అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తూ సంబరపడతారు. మన వారు వేసే ముగ్గులకు బహుమతులను ఇచ్చి వారందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ వారికి నా వంతు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మిగిలిన గ్రామాలతో పాటు మనకు కూడా ఒక 42 కోట్ల వరకు కూడా ఫండ్ వచ్చింది. కాకపోతే కొద్దిగా టీఎఫ్ఐడిసి నిధులు రావడంలో కొద్దిగా అంతరాయం ఉంది. కాబట్టి అవి రాగానే మిగతా రోడ్లు కూడా మనం అప్పుడు రాపించినాం. 19వ వార్డు నరసింహారెడ్డి అన్న కొన్ని ఏదైతే ఉన్నాయో బీటీ రోడ్లు కూడా రాపించాడు, సీసీ రోడ్లు పెట్టినాం, డ్రైన్లు పెట్టినాం. అవి కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మాకు ఈ 10 తారీఖు అయిపోతే మున్సిపల్ కౌన్సిల్ రద్దు అయిపోతుంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా నేను ప్రయత్నం చేసి ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి నాయంతో సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తానని తెలియజేస్తూ
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మండలంలోని గ్రామాలలో పర్యటిస్తూ పలువురిని ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభల వాల్ పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 60,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్నారని, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని అనేక రకాలుగా తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, వెంటనే కార్మికులకు తగిన వేతనాలు ఇచ్చి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, ఎర్రన్న, సాయన్న, లక్ష్మి, గంగవ్వ తదితరులు ఉన్నారు. శుభ్రం చేయడము అంటేనే మున్సిపల్ కార్మికులు, వాళ్ళ శుభ్రత వల్లనే ఆ పట్టణంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ బ్రతుకు తెరువు మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ శుభ్రత లేకపోతే అక్కడ ఆ పట్టణంలో బ్రతుకుతున్నటువంటి జీవాలకు ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా పనిచేసి ప్రజలకు ఎన్ని రకాల సౌకర్యాలు చేసినా మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు నిన్నటి కానీ, మొన్నటి కానీ, అంతకుముందటి కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న నాదు లేడు. కాబట్టి టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. వాళ్ళందరికీ కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలి. ఈఎస్ఐ అమలు చేయాలి. ఇటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళకు చేయాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని నిరుపేదలకు, యాచకులకు చలికాలం దృష్ట్యా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు పోల్కం వేణు మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై నిద్రించే యాచకులకు, పేదలకు లయన్స్ గ్రీన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ చేపూరు గణేష్, లయన్స్ గ్రీన్ కార్యదర్శి సంతోష్, సభ్యులు రాజు, ప్రకాష్, గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో జవహర్ నవోదయ 6వ తరగతి అడ్మిషన్ కోసం ఎగ్జామ్ను నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో కృష్ణవేణి హైస్కూల్లో జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించారు. కృష్ణవేణి హైస్కూల్లో 192 మంది విద్యార్థులకు గాను 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. అలాగే జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో 192 మంది విద్యార్థులకు గాను 124 మంది విద్యార్థులు హాజరయ్యారు. 68 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. ఇందులో మొత్తం 384 మంది విద్యార్థులకు గాను 254 మంది విద్యార్థులు హాజరయ్యారు. 130 మంది విద్యార్థులు హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. ముజ్కూర్ ప్రభుత్వ దవాఖానాకి నూతనంగా నియామకమైన వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ మౌనికని గ్రామ యువత ఘనంగా సన్మానించారు. ముజ్కూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు చేయాలని తెలిపారు. ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఎంతో పోటీతత్వం ఉన్న ఒక మహిళగా అన్నింటినీ తట్టుకొని ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నత విద్యను అభ్యసించి పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ కొలువు సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అదే పట్టుదలతో గ్రామ ప్రజల ఆరోగ్యం కాపాడే విషయంలో కూడా విజయం సాధించాలని, పట్టుదల, అంకిత భావంతో పనిచేసి గ్రామానికి ఆదర్శంగా నిలవాలని మరియు గ్రామ మహిళలకు కూడా పోటీ పరీక్షలలో మరియు ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఎర్గట్ల గ్రామానికి చెందిన 6 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సెమారఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో చెక్కులు మంజూరయ్యాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వస్సాపూర్ గ్రామంలో శనివారం పోలీసులు విస్తృత వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బాల్కొండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో 10 మందికి చెక్కులు మంజూరు చేయించారు. లబ్ధిదారులతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని జరుపుకున్నారు. మాజీ పార్లమెంటరీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దంతాల ఆనంద్ అడక్ కమిటీ మెంబర్ ఆర్మూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి నుండి బడుగు బలహీన వర్గాల కోసం ఆశా జ్యోతిగా కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ప్రతి ఒక్కరి పేదవారికి ప్రతి విషయంలోనూ అందుబాటులో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తూ నడుస్తున్నది తెలుగువారి గౌరవాన్ని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. మహారాష్ట్రలో కూడా కామాటి అని పిలిచే తెలుగువారిని తెలుగు ప్రజల యొక్క ఉనికిని ప్రపంచంలోనే ప్రఖ్యాతి తెచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావుదేనని అన్నారు. సమాజమే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుని ఈరోజు మనము కోల్పోయినామంటే మనకు ఈ యొక్క చరిత్ర మనము వారి యొక్క చరిత్రను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రూపకంగా తీసుకుపోవాలంటే ఒక రూపం మనకు ఉంది అంటే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గౌరవాన్ని ఇస్తుంది. కాబట్టి దానికి ముందుకెళ్ళి ఈ యొక్క ప్రఖ్యాతి నిలబెట్టాలని ప్రతి కార్యకర్తకు మరి ప్రజలు అభిమానులు అందరూ పాల్గొని ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలతో అందరూ నిలబడి నందిపేట మండల స్థాయిలో పెద్ద మొత్తంలో ఘన నివాళి అర్పించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు మరియు ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అభిమానులు సల్ల రాజారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి మరియు ఏలేటి మహిపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చల్ల రాజారెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి మరియు మాజీ అటవీ శాఖ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. ఆ రోజుల్లో ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన గొప్ప నాయకులని, ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రజలకు హక్కుల గురించి అవగాహన కల్పించిన గొప్ప నాయకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముషీర్, మగ్గిడి, సదానంద్, రాములు, శ్రీమంతుల దేవేందర్, గంగారెడ్డి, లింగం, చిరంజీవి, నారాయణ, సాగర్, భాస్కర్, రాజేందర్, రామ్రెడ్డి, దేవరాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వం కానీ అనేది రామారావు ద్వారానే అందరి ప్రజలకు గుర్తొచ్చేసింది. రాజకీయం అంటే ఏంటిది, ప్రజలను చైతన్యవర్తి మనం ఏం చేస్తున్నాం. ఊర్లలో రాజకీయం గురించి వీళ్ళకో ఎవరికి వాళ్ళు సర్పంచ్ లేకుండా వాళ్ళు పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళ దగ్గర ఓట్లు వేసి వాళ్ళ ద్వారా ఏదో చేసి అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకు రాజకీయం గురించి, మన హక్కుల గురించి, ప్రతి దాని గురించి ఎన్టీ రామారావు గారు మరియు మహిపాల్ రెడ్డి గారు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ప్రజలను అందరూ చైతన్యం చేసి స్వర్గస్థులయ్యారు. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని పూలమాలసి నివాళులర్పిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిపేట్ నియోజకవర్గంలో పర్యటించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. జగరన్పల్లి మండలంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటన. ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ. మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతి వేడుకలు. మహిపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ. ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్న రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.